సమయం ఇచ్చిన దేవాలయానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి సమయం ఇచ్చిన దేవాలయానికి వందనాలు. చూస్తున్న మీ అందరూ కూడా శుభాలు తెలుపుతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్న స్తోత్రం నాయన మా పరిశుద్ధుగా ప్రేమ అనుకుంటాను నాయన. మరి వాక్యం ద్వారా మాట్లాడమని ఏసునామం వాడు అయితే ఫిలిప్పీయుల పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం మరలా చెప్పిన ఆనందించడం అంటాడు. అంటే చాలామంది ఈ లోకంలో మరి చాలా వాటితో ఆనందిస్తూ ఉంటారు, కానీ ప్రభువునందే ఆనందించాలి, ప్రభువునందే ఆనందించాలన్నమాట. అందుకే ప్రతి విషయంలో కూడా మనము దేవుని అందే మనం ఆనందించే వారిలాగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించమని చెప్పినాడు. అయితే మరి 4:7 కూడా అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలేము. అంటే సమస్త జ్ఞానముకు మించిన సమాధానం వల్ల మనకి ఎవరి వలన సమాధానం వస్తుందంటే యేసు క్రీస్తు వారి వలన మనకి సమాధానం కలుగుతూ ఉంటుంది. అది మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండదని చెప్తా ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా మరి అక్కడ కూడా చూస్తే 6వ కూడా దేనిని గురించి చింతపడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు దేవునికి తెలియజేయదు. అయితే మనము చాలాసార్లు ఏంటంటే అది లేదు ఇది లేదని బాధపడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. కానీ అందుకే మరి దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, కానీ ప్రార్థన ద్వారా విజ్ఞాపన ద్వారా మనం ఏదైతే అవసరాలు ఉన్నాయో ఏదైతే ఉన్నాయో కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏం చేయాలి, దేవునికి తెలియచేయాలన్నమాట. అదేవిధంగా మరి 4:19 కూడా ఫిలిప్పీయులు 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చింది. అయితే మరి దేవుడు ఆయన ఏం చెప్తున్నాడంటే క్రీస్తు యేసు మహిమలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అయితే మన అవసరాలు ఎవరు తీర్స్తారు, దేవుడు తీర్చేవాడు అనమాట. ఎందుకంటే మనల్ని ఈ భూలోకాన్ని పుట్టించిన దేవుడు, మరి ఆయనకి తెలుసు మన అవసరాలు ఏంటో. మనం ఏమనుకుంటామంటే మనకు తెలియదు మన అవసరాలు ఎవరు తీర్చారు, కానీ మన భూమి మీద పుట్టించిన దేవుడు మన తల్లి గర్భంలో వేయకముందే మరి మన గ్రంథంలో మన పేర్లు లిఖించి ఉన్నాడు. ఆయన సమస్త జ్ఞానం మించిన సమాధానం ఆయన ఎందుకు కలుగుతుంది, ఆయన ఎందే మనం ఆనందించే వాళ్ళ ఉండాలి. సమస్త జ్ఞానం మించిన సమాధానం కూడా ఆయన దగ్గర జరుగుద్ది. మనం ఏది చింతించకుండా ప్రతి విషయంలో కూడా మనం దేవుడిని అడిగి పొందుకునే వాళ్ళలాగా ఉండాలి. అలాగే దేవుడు తన ఐశ్వర్య చొప్పున ప్రతి క్రీస్తు చేసిన మహిమలో మరి మీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఎందుకంటే దేవునిలోనే ఐశ్వర్యం ఉంది. మరి ఇంకో దగ్గర కూడా మట్టి ఘటంలో మహితైశ్వర్యము కలదని చెప్తాడు కదా. అలాగే మన ప్రతి విషయంలో కూడా దేవుని అంటే మనం ఆనందించే వాళ్ళలాగా ఉండాలి. మనం దేవుణ్ణి అడిగి పొందుకునే వాళ్ళలాగా ఉండాలి. ఒక్కోసారి మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఇంట్లో అవసరాలు సరుకులు అన్నీ ఆటోమేటిక్గా ఏదో ఒక అద్భుతం జరిగించి దేవుడు మన ప్రతి అవసరాన్ని తీస్తాడు. అందుకనే ఇక్కడ ఏమన్నాడు మన 4:19 దేవుడు తన ఐశ్వర్యం క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఎందుకంటే చాలామంది కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, కొంతమంది అప్పు బాధతో బాధపడుతూ ఉన్నారు, పిల్లలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో మళ్ళీ బాధపడుతూ ఉన్నారు. ఏంటి పరిస్థితి, మరి ఒక సొంత ఇల్లు లేదని ఉద్యోగం లేదని బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరితో కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాయి. ఎందుకంటే మన అవసరాలు తీర్చే దేవుడు ఎవరంటే ఆయనే. ఆయన వైపు చూసినప్పుడు మనము ఆ ప్రార్థన విజ్ఞాపన ద్వారా మరి దేవుని దగ్గరికి మన విన్నపాలను తీసుకెళ్ళాలి. ఆ ప్రభునందు మనం ఆనందించాలి. ప్రార్థన విజ్ఞాపన ద్వారా మన విన్నపాలను దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. దేవుని గురించి కూడా మనం చింతించకూడదు. చింత యావత్తు ఆయన మీద వేయాలన్నమాట. ప్రార్థన చేయాలి, ఆ చింత యావత్తు ఆయన మీద వేయాలి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడనమాట. అయితే మన అవసరాలు ఎవరు తీర్చని బాధపడి మన అనారోగ్యం ఎవరు స్వస్థపరుస్తారని చెప్పి బాధపడుతూ ఉంటారు. డాక్టర్లు చేసేది కొంత మటుకు కూడా చదివిన ప్రకారము మెడిసిన్ ఇస్తారు, కానీ సంపూర్ణ స్వస్థత ఇచ్చేది ఎవరంటే దేవుడే. అలాగే ఆర్థిక పరిస్థితి నుంచి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారని బాధపడినా వాళ్ళని కూడా అప్పుల బాధ నుంచి బయటకు తీసుకొచ్చే దేవుడే. అయితే మరి ఇంకాను
ఆ ఉద్యోగాలు ఏదైనా బాధపడే వాళ్ళకి దేవుడు మరి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేది ఎవరంటే ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఆయనే ఇస్తాడు. పిల్లలు ఫీజులు కట్టలేము, మరి సొంత గృహాలు లేని బాధపడుతున్న అందరూ కూడా దేవుడు క్రీస్తు యేసు మన దర్శనం మీ ప్రతి అవసరాన్ని తీరుస్తా. అంటే మీరు నమ్మాలి, వాక్యం విన్నప్పుడు నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మకం వాళ్ళం అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైనది. అందుకే ఎల్లప్పుడూ మనం ప్రభువునందు ఆనందించాలి, దేని గురించి చింతించకుండా మరి ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవుని అడిగి పొందుకునే వాళ్ళలాగా ఉండాలి. అలాగే మరి మరి సమస్త జ్ఞానం మించే సమాధానం ఆయనే మనకు కలగజేసే దేవుడు. క్రీస్తు యేసు మన దేశంలో ప్రతి అవసరాన్ని కూడా దేవుడే తీర్చే దేవుడుగా ఉంటాడు. అలాగే ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు, ఈ వాక్యమైన బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడాలి ప్రభావ. వాళ్ళ ప్రతి అవసరాన్ని యేసుక్రీస్తు మహిదేశ్వరంలో తీర్చండి. అలాగే నేను వాళ్ళు ఏ బిడ్డలు ఏ బాధలతో ఉన్నారైనా ఉద్యోగాలు తెచ్చండి, పనులు లేని వారికి పనులు తెచ్చేయండి అయినా. అలాగే నేను మన అప్పులతో ఉన్నారు అప్పులు తెచ్చాను, అనారోగ్యంతో వాళ్ళని స్వస్థపరచండి ప్రభా. అయ్యా మరి ఇంకా ఎంతోమంది ప్రభా బాధపడుతూ ఉన్నారు తండ్రి. స్త్రీలకు ఉన్న సమస్యలు, పురుషులకు ఉన్న సమస్యను కూడా స్వస్థపరచండి. అలాగే నైనా మరి ప్రతి బిడ్డకి ఏ అవసరాలతో వాళ్ళ అవసరాలన్నీ క్రీస్తు యేసు మహిదేశంలో తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమంతండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా మందిర స్థలాన్ని కూడా మేము కొనాలనుకుంటున్నాం. ఎవరైనా ప్రేరేపిస్తే కూడా మీ కానుకలను కూడా పంపించవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అందరికీ వందనాలు చేస్తాను.